నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. వల్లభనేని వంశీ చాలా రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారు. అండ్ కస్టడీకి ఇచ్చారు కూడా. అయితే దీని గురించి అంటే విచారణ ఆల్రెడీ జరుగుతుంది. కానీ ఆయన మాత్రం నేను ఒక అదుర్సు సినిమా చూపిస్తాను అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏ కాంటెక్స్‌లో అనుండొచ్చు సార్? అండ్ ఈయన కేసు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? వల్లభనేని వంశీ రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది ఆయన కేసులో. ఆయన మామూలుగా అయితే ఆయన్ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ అండ్ కిడ్నాప్ ఈ కేసులో అరెస్ట్ చేశారు కృష్ణలంక పోలీసులు. ముదునూరి సత్యవర్ధన్ అనే తెలుగుదేశం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న 24 ఏళ్ల కుర్రాన్ని కిడ్నాప్ చేశారు అనేది ఆయన మీద ప్రధాన అభియోగం. ఈ అబ్బాయి ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టారు. యాక్చువల్గా వల్లభనేని వంశీ మీద దాదాపు 16 కేసులు ఆల్రెడీ ఉన్నాయి గతంలో. ఆయన ముఖ్యంగా మైన్స్, అక్కడ కృష్ణా జిల్లాలో మైన్స్లో అక్రమాలు దాదాపు 195 కోట్ల రూపాయలు విలువ చేసి అక్రమాలు చేశాడని, అట్లాగే కొంతమందిని ఏమార్చి భూ కబ్జాలు చేశారని, ఇలాగా రకరకాల కేసులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మంగళగిరిలో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి ఈయనే మొత్తం ప్లాన్ చేశాడు, ఈయన ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని కేసు పెట్టారు. అందులో ఈయన్ని మొత్తం దాంట్లో 88 మంది మీద కేసు పెడితే ఈయన A71గా ఉన్నాడు దాంట్లో. అయితే దాంట్లో అరెస్ట్ చేయట్లేదు ఈయన్ని. అయితే ఈయన ఏం చేశాడు మధ్యలో, అంటే అకార్డింగ్ టు తెలుగుదేశం చెప్తున్నా, ఈయన ఏం చేశాడంటే ఈ సత్యవర్ధన్ అనే అబ్బాయి కేసు పెట్టాడు. తెలుగుదేశం ఆఫీస్లో ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు కాబట్టి ఈ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇప్పించారు సత్యవర్ధన్ దగ్గర. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ బెదిరించి డబ్బులు ఆశ చూపించి ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకునేట్టుగా చేశారు. సో వీళ్ళు హైదరాబాద్లో ఈ అబ్బాయి పనిచేస్తుంటే హైదరాబాద్లో కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్ళి వైజాగ్లో 3 రోజులు పెట్టుకొని ఉండి ఈ అబ్బాయిని కొట్టి కొంత డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చి ఈ అబ్బాయి దగ్గర ఒక వీడియో కన్ఫెషన్ అనేది తీసుకున్నారు. ఆ వీడియోలో ఏంటంటే అసలు నేను ఎవరిని కూడా చూడలేదు, ఆ దాడి జరిగినప్పుడు నేను ఆఫీస్లో కూడా లేను, సాక్షి సంతకం పెట్టమంటే మాత్రమే నేను పెట్టాను, నాకు తెలియదు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా, నా పేరుతో కంప్లైంట్ ఉంది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను అనేది వీడియోలో చెప్పాడు. తర్వాత కోర్టుకి వెళ్ళాడు, జస్టిస్ హిమబిందు ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. నన్ను ఎవరు బెదిరించట్లేదు, నేను వాలంటరీగానే వచ్చి విత్డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ కేసు ఉండడం వల్ల నాకు అక్కడ ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నాయి, అందుకని నేను విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇమ్మీడియట్గా తెలుగుదేశం ప్రభుత్వం రంగంలోకి దిగింది, పోలీసులను పిలిపించి ఈ కేసు ఇతని మీద పెట్టేశారు. ఇతను కిడ్నాప్ చేశారని తన మీద కేసు పెట్టారు. దాంతోపాటు సత్యవర్ధన్ మీద కూడా అతను ప్రలోభాలకు లొంగి 5 లక్షల డబ్బులు తీసుకొని కేసు విత్డ్రా చేసుకున్నాడని కూడా అతని మీద కూడా కేసు పెట్టారు. ఇది నిజానికి పరస్పరం కాంట్రాడిక్టరీ కేసులు. కిడ్నాప్ అన్నా జరిగి ఉండాలా, ప్రలోభాల కన్నా గురై ఉండాలి. కిడ్నాప్ అని ఒక పక్క కేసు పెడతారు, ప్రలోభాలను పెడతారు, ఇవేమి నిలవు. కానీ ఎస్సీ ఎస్టీ అనేది చట్టం కొంత రిగరస్ యాక్ట్ కాబట్టి ఆ చట్టం కింద బెయిల్ ఈజీగా రాదు. అందువల్ల ఇప్పుడు వల్లభనేని వంశీకి ప్రాబ్లం ఏంటంటే త్వరగా బెయిల్ వస్తే లేకపోతే జైల్లో ఎక్కువ కాలం ఉండాలి. రెండవది, మామూలుగానే ప్రభుత్వాలు ఎవరన్నా వేధించాలనుకుంటే చేసే పని ఏంటంటే ఎక్కువ కేసులు పెట్టేయడం ద్వారా ఒక కేసులో జైల్లో ఉంటాడు, బెయిల్ వస్తుంది, జైలు నుంచి బయట వచ్చే లోపలే పీటీ వారెంట్ ఇష్యూ చేపిస్తారు. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ అంటారు. అంటే వేరే చోట వేరే జైల్లో వేరే కేసులు ఉన్నప్పుడు ఇంకొక కేసులో వారెంట్ కావాలంటే అది పీటీ వారెంట్ ఇష్యూ చేస్తుంది. పీటీ వారెంట్ తీసుకెళ్ళి అతన్ని మళ్ళీ తాము పోలీసులు కస్టడీకి తీసుకోవడం ఇంకొకటి జరుగుతుంది. అలాగే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు. ఇది ఎప్పటి నుంచో మావోయిస్టుల మీద ప్రయోగించే, మావోయిస్టులు, పౌరకుల సంఘ నాయకులు వీళ్ళ మీద ప్రయోగించే టెక్నికే ఇది, ఇదేం కొత్తది కాదు. దాన్ని ఇప్పుడు ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తున్నారు కొత్తగా. ప్రతిపక్ష నాయకుల మీద కూడా సేమ్ టెక్నిక్ ఫాలో అవుతున్నారు. ఇది జగన్ కూడా గతంలో చేశాడు. చింతమనేని ప్రభాకర్ మీద దాదాపు 60 కేసులు పెట్టాడు జగన్ కూడా. చింతమనేని ప్రభాకర్ ఒక కేసులో బయట వస్తే ఇంకో కేసులో లోపలేసేయడం, అదొకటి. రెండవది, జైల్లో మామూలుగా అయితే జైల్లో దారుణమైన పరిస్థితులే ఉంటాయి. ఫుడ్ కానీ, బాత్రూమ్ వ్యవహారం కానీ, తర్వాత ఎవరైనా కలవడం కానీ, నిద్రపోయడానికి మినిమం సౌకర్యాలు కానీ ఇవేవి ఉండవు. ఇవాళ మన అందరికి కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బయట మినిమం సౌకర్యాలు ఉంటాయి. ఏసీలు ఉంటాయి,
వెస్ట్రన్ కమోడ్ ఉంటుంది, మనం కొద్దిగా డైటింగ్ ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. కానీ జైల్లో ఇవేవి సాధ్యం కాదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అనేక రకమైన హారర్ సినిమాల్ని చూడాల్సి వస్తుంది. సో వీళ్ళే మామూలుగా అయితే డబ్బులు ఇస్తే ఆ హారర్ కొంత తగ్గుతుంది. ఆయన ఎవరో చెప్పినట్టుగా హారిబులా మెజరబులా అంటే హారిబుల్ మెజరబుల్ కాదని. మెజరబుల్ కాకుండా హారిబుల్గా ఉండొచ్చు మనం జైల్లో ఏది డబ్బులు ఇస్తే. కానీ ఇటువంటి పొలిటికల్ ప్రిజనర్స్ అంటాం వీళ్ళని. ఇట్లాంటి పొలిటికల్ ప్రిజనర్ కేసులో గవర్నమెంట్ స్ట్రిక్ట్గా జైలు అధికారులకు చెప్తుంది, నువ్వు డబ్బులు తీసుకొని వాడికి ఏమన్నా సౌకర్యాలు చేస్తే నీ సంగతి తెలుస్తామని. అందుకని వీళ్ళు డబ్బులు తీసుకోలేరు కాబట్టి ఇంకా రూల్స్ స్ట్రిక్ట్గా అతని పట్ల అమలు చేయాలి. ఇప్పుడు వంశీకి సంబంధించి కూడా ఇదే జరుగుతుంది. అతనికి వెన్నునొప్పి ఉంది, పడుకోవడానికి ఏదన్నా మంచి బెడ్ వేసుకుంటాను, నా బెడ్ నేను తెచ్చుకుంటాను కుదరదు. మామూలుగా అయితే బెడ్ తెచ్చుకోను. నేను జైల్లో ఉన్నప్పుడు నేను నా దుప్పట్లు నేనే తెచ్చుకున్నాను, అవన్నీ పడుకునేవాడిని. వీలైనంత కంఫర్టబుల్గా అక్కడ చూసుకునేవాడు. సో ఫుడ్ కూడా బయట నుంచి వచ్చేది, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు వంశీకి అవేమి కుదరవు. ఫుడ్ అక్కడదే తినాలి. అది సబ్ జైలు, డిస్ట్రిక్ట్ జైళ్ళలో బాగుండదు ఫుడ్ కూడా, ఏదో పెడతారు. సో అది పైగా టైము మనకి ఆకలి ఎత్తినప్పుడు తినడానికి లేదు. వాడి టైమింగ్స్ వేరే ఉంటాయి. 11కి 11:30కి అంతా లంచ్ అయిపోతుంది. మార్నింగ్ 6కి ఎంతో టీనో కాఫీనో ఇస్తారు. అది ఎట్లుంటుంది, రైల్వే లాగా ఉంటుంది. ఎందుకంటే కరప్షన్ ఎక్కువ ఉంటుంది, మంచి క్వాలిటీ ఇవ్వరు. సో అలాగా మళ్ళీ ఈవినింగ్ 6కంతా డిన్నర్ అయిపోతుంది. డిన్నర్ అయిపోయినాక ఇంకా ఏం చేయాలో తెలియదు. మేజర్ ఏంటంటే ఒకటి బోర్డమ్, ఒంటరిగా ఉంటే. ఇప్పుడు వంశీ ఒంటరిగా ఉంటాడు. అతను బయట జనంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒంటరిగా ఉండాలి, ఆ బోర్డము. రెండోది రకరకాల ఇష్యూస్, నిద్రపోలేరు, టాయిలెట్ అది లేదు కాబట్టి అది కూడా చాలామందికి అయితే మోకాళ్ళు కొట్టుకుపోయి, అంటే కూర్చొని ప్రెజర్ అయ్యి మోకాళ్ళు డ్యామేజ్ అయిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అలవాటు లేదు ఇండియన్ కమోడ్స్ కూర్చొని. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో ఇవి మనకి మామూలుగా చిన్నవి అనిపించాయి, కానీ అక్కడ ఉండేవాడికి అది హారరే. అది అలాగే వంశీకి కూడా హారర్ కనిపిస్తుంది ఆల్రెడీ. అతను బెడ్ అయితే కోర్టు గ్రాంట్ చేసింది, బెడ్ వరకు వేసుకోవచ్చు. ఇంటి నుంచి ఫుడ్ అయితే లేదు, ఆ ఫుడ్డే తినాలి. మామూలుగా అయితే స్టాఫ్కి సపరేట్గా వండుతారు ఫుడ్. ఆ ఫుడ్ని డబ్బులు ఇస్తే మనకు కూడా ఫుడ్ పెడతారు. అవి కొంత నీట్గా ఉంటుంది. ఒక్కోసారి ఇంకా డబ్బులు ఇస్తే స్టాఫే ఇంట్లో వండి కూడా మనకి తీసుకొస్తారు. చికెన్ మటన్ వాళ్ళ ఇంట్లో వండి వాళ్ళు కొంత తీసుకొని మనకు కొంత తీసుకొస్తుంటారు. ఇవన్నీ ఇప్పుడు సాధ్యం కాదనమాట. సో ఈ హారిబుల్ వ్యవహారంలో ఉన్నాడు వంశీని. ఇప్పుడు ఒకసారి దొరికాడు కాబట్టి తను ఈజీగా వదిలిపెట్టరు. నిన్న కూడా 3 కేసులు పెట్టారు. నిన్న ఏం పెట్టారంటే మల్లవలి అనే ఒక పారిశ్రామిక వాడలో 130 మంది రైతులకు పరిహారం ఇచ్చారు గవర్నమెంట్. ఆ పరిహారాన్ని ఇతనే భోంచేశాడు వాళ్ళకి ఇవ్వకుండా, అదొక కేసు. రెండోది తెల్లపురోల్లో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి ల్యాండ్ కబ్జా, అదొకటి పెట్టారు. ఇంకేదో కేసు పెట్టారు. మొత్తం 3 కేసులు ఇతని మీద నిన్న ఫ్రెష్గా పెట్టారు. ఆల్రెడీ 2 రోజులకు ముందు ఇతని మీద సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం. సో ఇతన్ని ఈజీగా వదిలిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే అతను ఎంత ఘోరంగా భువనేశ్వర్ గారి గురించి, లోకేష్ పుట్టిక్ గురించి మాట్లాడాడో మనకు తెలుసు. దాని తర్వాత ఎప్పుడో ఎన్నికల ముందు సారీ చెప్పాడు. కానీ దానివల్ల చంద్రబాబు ఎప్పుడు ఏడ్చాడు, మొత్తం రగిలిపోయే పరిస్థితి ఉంది కేడర్ అంతా. అసలు ఎంతకాలం లేట్ చేశారు అన్నట్టుగానే ఉన్నారు కేడర్. కాబట్టి ఇప్పుడు కేసుల ద్వారా అతన్ని అరెస్ట్ చేయదలుచుకున్నారు. అయితే జగన్కి చంద్రబాబు తేడా నేను చాలాసార్లు చెప్తుంటా. చంద్రబాబుకి వ్యవస్థల మీద ఉన్న పట్టు జగన్కి లేదు. మామూలుగా ఇదే ప్లేస్లో జగన్ అధికారంలో ఉండి జగన్ ప్లేస్లో ఉంటే ఇప్పటికి అతను బయటికి తీసుకొచ్చి రావడమో, లేదా ఏ రమేష్ హాస్పిటల్లో మంచిగా పెట్టడమో చేసి ఉండేవాడు. కానీ జగన్ అది చేయలేదంటే అతనికి ఆ నెట్వర్క్ లేదు. అది ఒక రోజులో వచ్చేది కాదు, అది లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. చంద్రబాబుకి ఆ లాంగ్ టర్మ్ విజన్ ఉంది. సో ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఒక సుప్రీంకోర్టులో మన జడ్జి ఉండాలి, లేకపోతే ఒక సిబిఐ ఆఫీసులో మన ఆఫీసర్ ఉండాలి. ఈ ప్లానింగ్ ఆయనకి ముందు నుంచి ఉంది. రెండోది ఆయన ఎక్కడెక్కడ ఎవరిని దించాలి ఏంటి అవన్నీ తెలుసు అడ్వకేట్స్ని. ఇప్పుడు చూడండి, ఈ బెయిల్ కూడా ఆయన సిద్ధార్థ లోత్రాన్ని దించాడు చంద్రబాబు. నిజానికి వంశీ బెయిల్ అనేది ముందస్తు బెయిల్, అది కూడా
బెయిల్ అనేది పెద్ద విషయం కాదు. అయినా గంట కోటి తీసుకునే సిద్ధార్థ లూథర్ను దించాడంటే చంద్రబాబు ఏ స్థాయిలో పట్టుందో మనకి అర్థమవుతుంది. సో అది జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక వార్త ఏమొస్తుందంటే ఇతను అదుర్సు సినిమా చూపిస్తున్నాడు అని రాస్తున్నారు. ఇది ఎవరు రాస్తున్నారు? తెలుగుదేశం మీడియా రాస్తుంది. అంటే గుర్తులేదు, మర్చిపోయా, తెలీదు అని అదుర్సులో ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది. ఇంకొక ఇన్సిడెంటల్గా అదుర్స్కి సినిమాకి ఈయనే ప్రొడ్యూసరు, వంశీనే. కాబట్టి తన సినిమా డైలాగులనే తను పోలీసులకి చెప్తున్నాడని ఇది అందరికీ ఇదే రాస్తుంటారు మనకి. మనం గతంలో కూడా జగన్ ఇదే చెప్పేవాడు సిబిఐ కని